అంటే దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ది లేదా ఆ పిటిషనర్దో వాళ్ళదో ఉంటది. అక్కడ ఏంటి, వీళ్ళు చెప్పినది ఏంటి, వీళ్ళు వీళ్ళు సబ్మిట్ చేసింది ఏంటి, మేము కారులో కూర్చొని ఉన్నాము, అది మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అన్నట్టు చేసినప్పుడు కోర్టు ఏం చెప్తుంది, వాళ్ళ యాంగిల్లో వీళ్ళు అడుగుతుంది వీళ్ళకి ఏం సంబంధము, వీళ్ళు లేరు కదా అంటే వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంది అనేది నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ కి సంబంధించి ఉంటుంది. అది నెక్స్ట్ హియరింగ్ డేట్ లో దాన్ని చెప్తారు. ఎట్లా సంబంధం అంటే ఈ కేసులో ఉమ్, ఉమ్, పర్మిషన్ పెట్టుకున్నది 3 వెహికల్స్ కో 5 వెహికల్స్ కో పెట్టుకున్నారు. ఉమ్, 100 మందికి పెట్టుకున్నారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద జిల్లా ఎస్పీ గారు లేకపోతే ఆథరైజ్డ్ పోలీస్ ఆఫీసరో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక పేపర్ ఇచ్చి ఉంటారో ఆ పేపర్ వీళ్ళు ఒబే చేసి సంతకాలు పెడితే పర్మిషన్ గ్రాంటెడ్ ఇచ్చి ఉంటారు. ఎప్పుడైతే దాని వైలేషన్ జరుగుతుందో వైలేషన్ మీద ఏదైనా ఇటువంటి జరగకూడని అంశాలు జరిగినప్పుడు వాళ్ళందరూ బాధ్యతే. నువ్వు కారు డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఉన్నావా, వెనక సీట్ లో కూర్చొని ఉన్నావా, డిక్కీలో కూర్చొని ఉన్నావా, సంబంధం లేదు. పర్మిషన్ పెట్టింది ఎవరు, పర్మిషన్ ఏ కాస్ట్ చేత ఇచ్చారు, ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఇచ్చారు, పర్మిషన్స్ వైలేట్ జరగడం వల్లే ఈ ఈ కారు కింద ఆ వ్యక్తి పడ్డాడు. నిజంగా నువ్వు 100 మందిని తీసుకొని వచ్చి 5 కార్లు తీసుకొని వచ్చి అసలు ఇన్సిడెంట్ జరిగేది కాదు కదా. అసలు అక్కడ రోడ్ షో పర్మిషన్ లేదండి, అక్కడ రోడ్ షో పర్మిషన్ లేదు, వారి కార్యక్రమం ఇంకో దగ్గర. వైలేషన్ ఆఫ్ ది కండిషన్స్, వైలేషన్ ఆఫ్ ది కండిషన్స్ ఎవరు చేశారు, ఆ ప్రోగ్రామ్ చేస్తున్నది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అంటే డైరెక్ట్ గా రీజన్ ఎవరు ఆ కారు కింద పడ్డానికి, జగన్మోహన్ రెడ్డి. వైలేషన్ చేసింది జగన్మోహన్ రెడ్డి టర్మ్స్ అండ్ కండిషన్ అన్నప్పుడు. అక్కడ అంబటి రాంబాబు గారు కూడా ఉన్నారు, అంబటి రాంబాబు గారు కూడా ఆ కార్యక్రమానికి. ఫస్ట్ మనం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడదాం పవన్. జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పెట్టారని మాట్లాడేటువంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేకపోతే రోజా లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పక్క వాళ్ళ గురించి నెక్స్ట్ మాట్లాడదాం. వారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, వారు కూడా బాధ్యత తీసుకోవాల్సిందే అంటున్నా నేను. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళంతా జిజుబీలు. ఈ జిజుబీల గురించి మాట్లాడే అవసరం మనకు లేదు. ఈ జిజుబీ కామెంట్స్ మీద మనం మాట్లాడేంత సీన్ అవసరం మనకు లేదు. నేనేమంటానంటే వయలేషన్ చేసింది, ప్రోగ్రామ్ పెట్టింది, అసలు ప్రోగ్రామ్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి కోసం. ఆయన ఆ ప్రోగ్రామ్ కి ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే పేర్లు ఇచ్చింది పార్టీ ఆఫీసు, ఆ వెహికల్ ప్రయాణించింది పార్టీ ఆఫీసు, పార్టీ పేరు మీద ఉన్నటువంటి వెహికల్. ఆ ప్రోగ్రామ్ ఎందుకోసం పర్పస్ అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇంట్రెస్ట్ మీద ఇది. మిగతా వీళ్ళంతా జిజుబీలు కదా. ఈ జిజుబీలు ఆ పెద్ద జిజుబీని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే కదా మాట్లాడుతున్నది. నేనేమంటానంటే వైలేషన్ చేసింది జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు, కండిషన్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి పోలీసులు అయినప్పుడు నేరం ఎవరు చేసినట్టు ఇక్కడ. సో అది నెక్స్ట్ వాయిదాకు మంగళవారం ఎప్పుడో వాయిదా ఉన్నట్టుంది. ఆ వాయిదా అప్పుడు చెప్తారు, అయ్యా బాబు దొరవారు మేము ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్, వైలేషన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, మేము టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చింది పార్టీకి, వెహికల్ కూడా పార్టీదే, దాని వెహికల్ సీజ్ చేసాము. సో ఇక్కడ ఇది ఒక మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్తున్న మాట, మొదటగా ఎస్పీ గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, వేరే వెహికల్ సీజ్ చేసి ఎందుకు చెప్పారు. అయ్యా ఎవిడెన్స్ దొరకనంత వరకు, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ వరకు ఉన్న దీని ప్రకారం తీసుకోపోయి ఒక కారును పెట్టారు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకి తెలియదు కదా వీడియో ఎవరో తీసుకుంటారు, క్యాప్చర్ చేసి ఉంటారని తెలియదు కదా. ఆ క్యాప్చర్ చేసిన తర్వాత రీఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసు వాళ్ళు. ఆ వీడియోని స్టాంటిటీ అంటే లీగాలిటీని చెక్ చేసుకున్న తర్వాత ఎస్ ఇట్ ఈస్ ఒరిజినల్ వీడియో అనుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఫోరెన్సిక్ ఏదైతే మాట్లాడుతారో ఫోరెన్సిక్ ఆ వీడియోని కూడా ఫోరెన్సిక్ చేయొచ్చు. ఈ ఏ వీడియో ఎవరు ఆ రోజా చెప్తున్నారు కదా, ఏ ఫోన్ తో తీశారు, సెల్ ఫోన్ సిగ్నల్ ఆ టైంలో ఎక్కడుంది అంతా చెక్ చేసుకున్నాకే ఒరిజినల్ వీడియో అని నిర్ధారించుకున్నారు. అది పోలీసు వాళ్ళు. వీళ్ళకి ఏ వీడియో మామూలుగా వీళ్ళంతా ఏ గురించి ఎందుకు మాట్లాడారు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేయడమే కదా ఏ అంటే పవన్. వీళ్ళు కూడా అంతే, లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి ప్రజల్లోకి పంపు చేయడం అనమాట ఈ జిజుబీల పని. ఈ జిజుబీల పని అదే. ఆ జిజుబీలు మనకు మీరు రోజా గురించి రోజా మాట్లాడే కాంటెక్స్ట్ తీసుకుంటే వాళ్ళు మాట్లాడే వాడికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. జిజుబీలుగా వదిలేద్దాం మనం. అదేదో అప్పట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కదా, జిజుబీల్ నుంచి పేరు వచ్చింది, దాంట్లో మెయిన్ జిజుబీ ఉంటది, ఆ జిజుబీ గురించే మాట్లాడదాం.
ఆ జిజుబిల్ లీడర్. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైలేషన్ ఆఫ్ ది కండిషన్స్ అండ్ రూల్ రెగ్యులేషన్ ఆఫ్ ది పోలీస్ అట్ ది టైమ్ ఆఫ్ ది గివింగ్ ద పర్మిషన్ టు దట్ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఎవరైతే వైలేట్ చేశారో ఈ నేరం వాళ్ళందరి మీద ఉంటది. వాళ్ళు డ్రైవింగ్ సీట్ లో ఉన్నా మీరు అన్నట్లు ఉండొచ్చు, నిబంధనలు వెనక సీట్ ఉల్లంఘించిన లో వారిపైన ఉండొచ్చు, కూడా లేకపోతే ముందర పక్క సీట్ లో ఉండొచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆ కారు లేకపోయినా సరే, మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఆ కారు లేకపోయినా సరే ఆ ఆ ఇన్సిడెంట్ కి జగన్మోహన్ రెడ్డే కారణము. ఇది చట్టం, ఇది వాళ్ళ ఇంట్లో జాగీరు కాదు, ఇది యా ఓకే వాళ్ళ ఇంట్లో విద్యాసాగర్ గారు జాగీరు సరే కాదు, చట్టం. ఇప్పుడు చట్టం అంటే వాళ్ళు ఊహించుకునేటట్టు ఏ వీడియోలు ఏ ఆర్గ్యుమెంట్స్ కాదు, వాస్తవం ఇది పవన్, వాస్తవం. ఆ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డితో పాటు వైలేట్ చేసినటువంటి మీరు చెప్పిన జిజుబీలు ఎవరైతే ఉన్నారో ఆ జిజుబీలు అందరూ దీనికి కారణమే. యా అదే ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉందనేది కనిపిస్తా ఉంది.